బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏంది తమిళనాడులో విజయాన్ని గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారేనంట కదా? అది బంగాల్లో కూడా గెలిపించింది ఆయన అంటగా, జగన్మోహన్ రెడ్డి అని అంటగా. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అండి గెలిచింది. బీజేపీ గెలిచినట్టు గెలిపించింది ఆడే కదా, ఆడకు కూడా ప్రచారం చేస్తానికి పోయాడంట కదా. మరి లేకపోతే అస్సాంలో గెలిపించింది కూడా ఆయనేనంట, పుదుచ్చేరిలో గెలిపించింది కూడా ఆయనేనంట. మరి ఇన్ని చోట్ల అంతా మన క్రెడిట్ స్టోరీ పెట్టి కదా మనం ఆడైనా మాట్లాడతాం. ఏమైనా అప్పుడు దీంట్లో చిత్రం ఏందో తెలుసా, 3 పార్టీలు మేమే గెలిపించామని చెప్తున్నారు. విజయ్ ఆయనతోటి ప్రచారానికి పోయింది, రోజా పోయింది డిఎంకేకి, ఏఐడిఎంకే పూల బొక్క వేయటానికి ఈయన పోయాడు. అంటే ఈ 3 పార్టీలని గెలిపించింది ఆయనే కదా. ఇదేం లాజిక్? అదంతే కదా. ఎవరు గెలిచినా కానీ అంత మా దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ మన ఖాతాలు వేసుకోవచ్చు, అంతే. మరి అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకోవటం వల్ల గెలిచాడని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్న మాటలు. మరి నేను చెప్తానండి, అందుకే కదా ఇప్పుడు దాకా గవర్నర్ పిలవకుండా, ప్రమాణ స్వీకారం కాకుండా వీడి మూలానే కదా. ఆ పాదం ఇనప పాదం మామూలు పాదం అనుకుంటాయండి. మెజారిటీ వచ్చినా కానీ 6 సీట్లు తక్కువని నీ 11 లైన్స్ ఆరి సరిపోతాయి. ఎలా సాధ్యం? వీళ్ళు ఎమ్మెల్యేలే కదా, సపోర్ట్ చేయొచ్చు కదా. తమిళనాడు కదండి. అయితే ఏందంట మరి తమిళనాడు అయితే ఏందంట, మా 11 మంది ఉన్నా మా 11 మందిని తీసుకొచ్చి నీకు సపోర్ట్ చేస్తామని చెప్పండి. అసెంబ్లీలో ఎంటర్ తీసుకొచ్చుకోమని ఇండియాగా మనం మాట్లాడినా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి, ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడావు కదా 11 మందితోటి. మరి అక్కడికి కూడా కోర్టులో కేసేసి నేను ఎమ్మెల్యేనాను, నేను చేతులు ఎత్తాను అని చెప్పు పోయి కామెడీ కొందరు ఆయన జాగ్రత్త పెళ్లి ఫోటో తీసుకొచ్చి ఆయన ఏదో ఇచ్చాడు ఫోటో అంటే మాకు మద్దతు ఉందన్నట్టుగా చూపించడానికో కాదు, చూపించాడు. ఆయన చూపించినంత మాత్రాన నువ్వేమన్నా ప్రచారానికి పోయా? అది పోయినట్టయితే 108 కాదు 8 వచ్చాయి. ఏం సార్ అంత మాట అంటారు? అప్రజాతంగా 151 గెలిచిన వ్యక్తి అండి. 151 గెలిచాడులే దొంగ హామీలు ఇచ్చి. మరి పూర్తి చేసిందే దోచుకున్నాడు. 100 సంవత్సరాలు సరిపడా దోపిడీ చేశాడు. ఇంకేం కావాలి ఆయనకి? మరి ఇక ఏం చేయడం, పప్పులేం ఉడగట్లేదు, పెద్ద మ్యాటర్ ఏం రావట్లా. ఏదో మాట్లాడితేనేమో క్యాబిడియన్ అయిపోతున్నాడు. మరి ఏం చేద్దాం? అందులో మరి మహాపాదం ఇనప పాదం పాపం తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టింది, తిరుపతిలో బాంబు బ్లాస్ట్. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళింది, రాజశేఖర్ రెడ్డి అవుతూ. ఆ తర్వాత ఏడకు వచ్చింది, 151 సీట్లు మినిస్ట్రీ ఇచ్చారు, 151 ఉంది, 11 పడిపోయినాయి. మరి ఏం చేద్దాం? మరి ఎవరు సార్ అంత ఐరన్ లెగ్? నాకు అర్థం కాలేదు. ఇంకా నయం అదేలే, మా ఆంటీ రోజా ఉంది. ఆంటీ రోజా గారండి, చిన్నపిల్ల ఏంది, 16 ఏళ్ళు పొడుసు పిల్ల ఏంది, దగ్గర 55 ఏళ్ళు వస్తున్నాయి. దగ్గరకి 55 ఏళ్ళు వస్తున్నాయి. ఈ పొడుసు పిల్ల ఆంటీ అనగా లేకపోతే యాంటీ అంటారా ఏంటి? ఆంటీ అంటే కేసులు అవుతున్నాయిలేండి. ఎందుకు దాన్ని ఏమన్నా ఆంటీ అన్నా లేకపోతే ఏమన్నా అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆంటీలు వాటి గురించి కాదు కానీ అసలు వాళ్ళు అంటుంది ఏంటంటే, వైసీపీ వాళ్ళు అంటుంది జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచాడు, అది ఇక్కడ పవన్ కళ్యాణ్ జాతగా లేదు. అక్కడ ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే మాట అయితే అంటున్నారు కదా. నీకెందుకు ఒంటరిగా పోటీ చేస్తే నీకెందుకు, లేకపోతే పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తే నీకెందుకు? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఎటు తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు ఎటు తగ్గేవి కాదు, నేను క్లియర్గా చెప్తున్నా. కానీ మనకు ఒక సపోర్ట్ ఇస్తామని వచ్చినప్పుడు కలుపుకోకుండా ఎట్లా ఉంటారా నాయన? కలుపుకోకుండా ఉండరు కదా. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఇస్తాను, జగన్ అని ఒక్క వ్యక్తిని ఎదుర్కోలేకపోయారు వీళ్ళందరూ కలిసినా అంటున్నారు కదా. ఈసారి రా, జగన్ అనే వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కోవటం కాదు, నీ కోటరీ ఉంది కదా, నువ్వు కనీసం ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్లకు కానీ కనీస ధర్మంగా ఎప్పుడైనా కలవటానికి వస్తే అపాయింట్మెంట్ కూడా దౌర్భాగ్య పరిస్థితి. నువ్వు ఎట్ట గెలుస్తాను అనుకున్నావు? గెలుస్తావా? గెలవగలవా? ఎవరన్నా వచ్చారు మర్యాదగా మన ఇంటికి వచ్చారు, కాఫీ ఇచ్చినా అయిపోయినా రండి సార్ కూర్చోండి అని అంటాం. అలాంటి సంస్కృతి లేని వాళ్ళు మీరైతే మరి ఏం మాట్లాడదాం మనం? మనకి అంతసేపుడికి ఎగ్గపప్పులు ఏడ దొరికిద్దా మేత ఆడ తీసుకోవటం. ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చారనుకో, నా వాటా ఎంత, నాకెంత, ముందు మాట్లాడేది నాకెంత,
ఆ తర్వాతే కదా మీది విశేషం. ఇవన్నీ కాదండి, అంబటి రాంబాబు గారు చెప్తుంది ఏంటంటే గనక అక్కడ తండ్రి కొడుకులు పదవీచ్యుతులు అయ్యారు, ఇక్కడ తండ్రి కొడుకులు కూడా పదవీచ్యుతులు అవుతారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళకి అదే గతి పడుతుంది అంటున్నారు కదా. అరే అంబటి రాంబాబు నీది ఏదో నువ్వు చూసుకోరని ఆయన మనం అవసరంగా ఎగిరెగిరి పడుతున్నావు. మన పడింది సాల్లా, నీకు ఎందుకు అంత అవసరమా నీకు అంబటి రాంబాబు? నీకు అవసరం లేదు, అనవసరంగా తిరుగుతున్నావు. కనీసం 10 మంది అన్నా ఉండాలి కదా ఎన్నికిడితే. ఆ 10 మంది కూడా లేకుండా తిరుగుతావు, ఊరక వార్నింగ్లు ఇస్తున్నావు. 10 మంది ఉండేది ఏంటి? కాపులు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటే పక్క నుంచి ఆయన అవుతారేమో. చెయ్యి, తర్వాత చేసిన తర్వాత చెప్పవా. ఇప్పుడు నువ్వు బెదిరించేది ఏంది? బొగడాగాడివి, నువ్వు పెద్ద బొగడాగాడివి. నువ్వు బెదిరిస్తంటే మేము బెదిరిపోవాలనా? నిన్ను గట్టిగా వేసేసుకుంటే నువ్వు అప్పుడు దాకా ఉంటావు ఉండవు కూడా నాకు అయితే తెలియట్లా. నువ్వు చేసి అగ్గిల్లో తిరిగావు అనుకో, ఎక్కడో చాటు వడదెబ్బ కొట్టింది, కింద పడిపోతావు. తిరగబాబురా నాయన, వడగాలి చాలా ఎక్కువగా ఉంది. అర్థం చేసుకో ఎందుకు చెబుతున్నారు జనం. ఇప్పుడు నువ్వు అక్కడ విజయ్ గెలవగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలంటారు వీళ్ళు? ఇప్పుడు కలిసి ఉండారండి వీళ్ళు, ఎట్టా కొట్ట ఏదో ఒకటి 10 మంది చెప్పంగానే విడిపోతారేమో అని చిన్న ఆశ. అది జరగదు, నువ్వు ఆలోచించుకోబాక, ఈ ఆశలు పెట్టుకోబాక నాన్న. ఎందుకంటే రెచ్చగొట్టే విధానం ముందు కూడా చెప్పారు, రెచ్చగొట్టే విధానం అర్థమైందా? రెచ్చగొట్టుడు, దీన్ని ఏమంటారంటే రెచ్చగొట్టుడు, అర్థమైందా? ఎందుకంటే ఆయనకుండే కదా 21 సీట్లు వచ్చినాయి మొన్న, 100% స్ట్రైక్ రేటు. మరి మీకెందుకు రాలా? మీకెందుకని రాలేదండి? ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా, పని చేసేవాడికి పనికి మాలినోడికి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పటికి వారం 10 రోజుల నుంచి ఆయనకేం పని అండి కర్నూలు వేయటానికి? ఇది రాష్ట్రం మంది అనుకునే కదా పని చేస్తుంది, అవును కదా? చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కదా, లోకేష్ గారు కూడా అంతే కదా, మిగిలిన మంత్రులందరూ కూడా రాష్ట్రం అంతా బాగుండాలి, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి అనే ఆలోచనతోటే కదా చేస్తుంది. మీకు ఆ స్ట్రాటజీ మీకు ఎప్పుడు దాకా రాదు, మీరు ఎప్పటికీ గెలవలేరు. అది అంతే. నేను ఒక్కడిని బిట్టు అంతే. అది కూడా పరిపాలించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. రెడ్డి అసలు ఎవడైనా కానీ పే స్కేల్ రివర్స్ చేసిన వాళ్ళని నా జీవితంలో చూడలేదయ్యా. అంటే మా ఓటర్లు వేరుగా ఉన్నారులే అన్నారులేండి, అందుకని వాళ్ళు పే స్కేల్ రివర్స్ చేస్తుంటాయి. పే స్కేల్ రివర్స్ కాదు, ఆడి పేరు ఏంది? వెంకటరెడ్డి. ఆడు చేసిన పని, ఆడికి సూట్ కేసులు ఇచ్చారు, వెళ్ళాడు, మళ్ళీ 2వ సారి వెళ్ళాడు పే స్కేల్ చేయమని, రూమ్లు వేసి కుమ్మారు. అయినా కూడా ఆడు ప్రచారానికి పోయాడు, మీటింగ్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఉద్యోగం బాధేనుకొని గాలికి తిరుగుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇవన్నీ తర్వాత మ్యాటర్ అండి. అసలు తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి ఎందుకు ముడుగు పెడుతున్నారు? ఏమి లేదండి, నేను ఇప్పుడే ఇంకోసారి కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని అట్టాకొట్ట ఏదో ఒకటి చేసి ఎడగొట్టాలని ఉద్దేశం. అంటే ఎంతమంది అయినా కలిసి రండి, మా వెంట్రుకలో పీకలేరు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. మరి పీకారు కదా, మొత్తం 151 నుంచి 50 పీకి, మధ్యలో 5 పీకి 11 చేశారు కదా, వెంట్రుకలు పీకారు కదా. ఎవరింటికి ఎవడు పీకుతాడే? నన్ను ఏం పీకలేరు అన్నావు, పీకి కూర్చోబెట్టారు కదా పక్కన. అసెంబ్లీకి రావడానికి భయపడే నువ్వు ఏం మాట్లాడతావా? అసెంబ్లీకి రావడానికి భయపడే నువ్వు బయట ఏదో మీటింగ్లు పెట్టుకొని అసెంబ్లీకి రాలేనోడివి నువ్వు ఎమ్మెల్యేకి గెలుచుకొడితే ఏం ఉపయోగం? రాష్ట్రానికి ఉపయోగం లేని మనుషులు, ఉపయోగం లేని బ్యాచ్. థ్యాంక్ యూ.